అనుక్షణం నీడవలే వెంటాడుతాడు. చాలా సంగతులు నీ మీదికి రాకుండా ఆయనే అడ్డగిస్తాడు. ఆయనే ప్రాకారమై ఉంటాడు. నీకు తెలీదా సంగతి? ఆయన అద్భుతమైన ప్రాకారం నీకుంది. ఏం పిలిపోయి ఏం ఏర్పాటన్నా సరే, పిలిచాడని వచ్చాను, నన్ను వాడుకోవట్లేదు కన్నా అని కొంతమంది ఏడుస్తూ ఉంటారు. సేవలోకి వచ్చిన వాళ్ళు, పరిచర్యకు వచ్చిన వాళ్ళు, నేను ఇక్కడే అయిపోయాను, ఇంకా నేను ఎక్కువ చాలా వాడబడాలనుకున్నాను, ఏదో సాధించాలనుకున్నాను, ఎంతో చేయాలనుకున్నాను, మరి నన్ను వాడుకోవట్లేదు కన్నా దేవుడు అని బాధపడే వాళ్ళు ఉన్నారు. దానికి కూడా సమాధానం చెప్తా. ఇప్పుడు కొంతమంది హృదయాలలో ఉండే ప్రశ్నలకు పరిశుద్ధాత్మ దేవుడు ఒక్కొక్కటి సమాధానం చెప్తున్నప్పుడు జాగ్రత్తగా వినాలి. నేను ప్రార్థన చేసేది ఇక్కడ కూర్చున్నాను, నేను దేవుని వాక్యం వివరించడానికి. ఏం మాట్లాడతాడో దేవుడు అన్న ఆశ ఉండాలిగా. నిద్రమోహం వేసుకొని ఊరకు అటు ఇటు దిక్కులు చూసుకుంటా వాళ్ళతో వీళ్ళతో వాక్కుంటా కూర్చుంటే ఎట్ట? ఏం అడిగాం ప్రార్థనలో? మాట్లాడయ్యా అని అడిగినప్పుడు భయంగా వినాలిగా. ఏం మాట్లాడుతున్నాడు దేవుడు, నా ప్రశ్నకి ఏం ఆన్సర్ వచ్చిందని కూర్చోవాలిగా. ఆయన మాట్లాడే దేవుడు. ఇది పోతే మళ్ళీ ఆదివారం, అది పోతే ఇంకెప్పుడో చేద్దాం అనుకున్నా, కాపర్ని అవుదాం అనుకున్నా, సువార్థికుడిని అవుదాం అనుకున్నా, అనేక ప్రాంతాలు ఉద్యమం చూడాలనుకున్నా, ఏది నా వల్ల జరగట్లేదు. ఏందో నేను ఇక్కడే ఆగిపోయానంటే 2 కారణాలను బట్టి. నువ్వు మంచిగా క్రమంగా దీవెనకరంగా హృదయ ఆశ కలిగి దేవుని కొరకు బ్రతకగోరినా, నువ్వు ఒకవేళ ముందుకెళ్ళలేక అక్కడ వేసిన గొంగళి అక్కడే అన్నట్టు ఆగిపోయావంటే 2 కారణాలు. 1, దేవుడు తన పని నీ ద్వారా బలంగా జరిగించడానికి ఇంకా సమయం ఉండి ఉండవచ్చు. ఆ సమయం కూడా ఎందుకంటే నీ ద్వారా గొప్ప పని జరగటానికి ముందు నిన్ను సిద్ధపరుచుకుంటుండొచ్చు దేవుడు. నీ ద్వారా ఒక గొప్ప పని జరగాలంటే దేవుడు ముందు నిన్ను సిద్ధపరచుకోవాలి. నిన్ను సిద్ధపరచుకోకుండా ఒక గొప్ప పని నీకు అప్పజెప్పడు దేవుడు. ఇది దేవుని పద్ధతి. ఒక గొప్ప పని నీకు అప్పజెప్పాలంటే దానికి అనుగుణ్యంగా ముందు ఆయన నిన్ను రెడీ చేసుకోవాలి. రెడీ చేసుకున్న తర్వాత నువ్వు అడిగిన దానికంటే, ఊహించిన దానికంటే గొప్ప పని నీ ద్వారా ఆయన చేయిస్తాడు. సో దానికి టైం ఉండొచ్చు 1. లేదా నీ మీద ఏర్పాటు ఆ విషయంలో అంతవరకే అవి కూడా ఉండొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్, ఎడ్వర్డ్ అనేటువంటి దైవజనుడు ఒక ఆయన ఉన్నాడు. ఆయన ఒక సండే స్కూల్ టీచర్. ఆయన జీవితం అంతా అంతే గతించిపోయింది. విచిత్రం ఏంటంటే ఒక వ్యక్తిని సిద్ధపరచడం కోసం ఆయన్ను వాడుకున్నాడు దేవుడు. ఒక వ్యక్తిని సిద్ధపరచడం కోసం ఈ ఎడ్వర్డ్ అనేటువంటి దైవజనుడిని వాడుకున్నాడు దేవుడు. ఇంకా ఆయన చేసిన పరిచర్య మిగిలింది ఏది గుర్తింపబడలేదు. ఒక 12 ఏళ్ల చిన్నోడిని రెడీ చేసింది ఒక్కటే గుర్తింపబడింది. 12 ఏళ్ల చిన్నోడిని రెడీ చేశాడు. ఆ 12 ఏళ్ల చిన్నోడు ఒక షాపులో పనిచేస్తుంటే అక్కడ ఇతను వెళ్ళి అతనికి సువార్త చెప్పి అతన్ని రక్షణలోకి నడిపిస్తాడు, ఆ 12 ఏళ్ల అబ్బాయిని. ఆ తరువాత జరగాల్సిన పరిచర్య అంతా 12 ఏళ్ల అబ్బాయితో జరిగింది. దాదాపు 1 కోటి మంది ప్రజలకు సువార్తను పరిచయం చేశాడు ఆయన. దాదాపు 1 కోటి మంది ప్రజలకు దేవుని యేసుని పరిచయం చేశాడు ఆయన. ఆయన డిఎల్ మూడీ.